వక్ఫ్ బోర్డు చట్టం 2025 సవరణకు వ్యతిరేకంగా సోమవారం నర్సీపట్నంలో ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు. నర్సీపట్నం జామియా మస్జిద్ నుండి ర్యాలీ ప్రారంభించి అబి సెంటర్, పాల్ఘాట్ సెంటర్, ఆర్డీఓ కార్యాలయం మీదుగా ర్యాలీ సాగించి శ్రీకన్య కూడలిలో మానవహారం నిర్వహించారు. అనంతరం ముస్లిం పెద్దలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల వక్ఫ్ బోర్డు 2025 సవరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి దానిని చట్టంగా రూపొందించిందన్నారు. ఈ సవరణ బిల్లు ద్వారా ముస్లింల సంక్షేమ కార్యకలాపాలకు ఇచ్చిన ఆస్తులను కబళించే విధంగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం యొక్క ఈ చర్య మత స్వేచ్ఛ, లౌకిక స్ఫూర్తి, సమానత్వమనే రాజ్యాంగ విలువల్ని పరిగణలోకి తీసుకొనలేదని తెలిపారు. సవరణ 2020 చట్టాన్ని తీసుకొచ్చిందో ఇది రాజ్యాంగ విరుద్ధంగా ఉందండి. ఇది ముస్లింల యొక్క మనోభావాన్ని, వాళ్ళ యొక్క ఆర్థిక మూలాన్ని నష్టపరిచే విధంగా ఉంది. ఒక సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసి దాని అభిప్రాయాలు కూడా కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదు. అదేవిధంగా మరి మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నది ఏంటంటే ఈ వక్ఫ్ ఆస్తులను మరి కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అదేవిధంగా ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 25, 26కు వ్యతిరేకంగా ఈ నిబంధన ఉంది. ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి 25, 26 ఆర్టికల్కే అనుసారంగా చూస్తే ప్రతి వ్యక్తి తన ఇష్టం వచ్చిన మతాన్ని తన ఇష్టం వచ్చిన స్వేచ్ఛగా జీవించే అధిక హక్కు కలిగి ఉన్నారు. కాబట్టి ఇవి ముస్లింల యొక్క హక్కును కాలు రాయడం అవుతుంది. మరి మేము ఈ శాంతియుత ర్యాలీ ద్వారా మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలియజేయడం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మేము మా విజ్ఞప్తి ఏంటంటే మీరు అసెంబ్లీలో ఈ చట్టాన్ని గురించి రద్దు చేయడం గురించి ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టండి. అదేవిధంగా దీన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించి ముస్లింల యొక్క మనోభావాన్ని దెబ్బతీయకుండా చూడవలసిన బాధ్యత మీ మీద ఉందండి. అంచేత శాంతియుతంగా మేము ఈ ర్యాలీని ఇవాళ నిర్వహించడం జరిగింది. ఈ విషయాన్ని మీరు మీడియా ముఖంగా ద్వారా కానివ్వండి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మా యొక్క ఈ హక్కులు ఏవైతే ఉన్నాయో మరి మీరు ఈ అమెండ్మెంట్ చట్టం ద్వారా వక్ఫ్ ఆస్తులను మీరు పూర్తిగా కబళించే విధంగా ఉన్నాయి. ఇది సరైనది కాదు. ఈ వక్ఫ్ ఆస్తి అనేది ఇది దేవుడి యొక్క ఆస్తి. దీన్ని మీద నియంత్రణ ముస్లిం సమాజానికి ఉంటుంది. కాబట్టి మరి తక్షణమే ఈ చట్టాన్ని మీరు రద్దు చేసి మా ముస్లింలు యావత్ భారతదేశంలో ఉన్న ముస్లింలు అందరికీ కూడా మరి న్యాయం చేస్తారని చెప్పని ఈ సభాముఖంగా మరియు పత్రికాముఖంగా మీ అందరికీ తెలియజేయడం జరిగింది. ఈరోజు మా యొక్క ఈ శాంతియుత ధర్నా తాలూకా ఉద్దేశం ఏంటంటే తక్షణమే ఈ వక్ఫ్ ఆస్తుల్ని కాపాడాలి. వక్ఫ్ తాలూకా మరి ఏవైతే ఆస్తులు ఉన్నాయో ఇవి ఈ ముస్లిం సమాజానికి చెందే ఆస్తులు. అదేవిధంగా వక్ఫ్ బోర్డులో ముస్లిం సభ్యులు కాకుండా అన్య మతాల సభ్యులను కూడా చేర్చడం అనేది ఇది వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా ఉంది. అందుకే తక్షణమే ఈ విషయం మీద మరి రాష్ట్ర ప్రభుత్వం వారు స్పందించి మరి దీని మీద మన అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టి దీన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఈ చట్టాన్ని రద్దు చేయవలసిందిగా మా ముస్లిం సమాజం యావత్ భారతదేశం తరఫున ముస్లిం తరఫున మేము మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్.